Daily. Taste the Daily. కాళేశ్వరం విషయంలో ఇన్నాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. సాక్ష్యాలని తారుమారయ్యాక కేసు సీబీఐకి ఇచ్చారని, ఇప్పటికైనా అవినీతి బయటికి రావడం ఖాయమన్నారు. గత ప్రభుత్వంపై ఉన్న మిగతా అవినీతి కేసులు కూడా సీబీఐకి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్టుగానే కాళేశ్వరం అవినీతి కేసు సీబీఐకి అప్పగిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వేళ బీజేపీ స్టాండ్ ఏంటి? దీని మీద సీబీఐ విచారణ పారదర్శకంగా జరుగుతుందా? మీరు అన్నట్టు దోషులందరినీ బొక్కలో వేస్తారా? నేను ఫస్ట్ నుంచి డిమాండ్ చేసింది బీజేపీ తరఫు నుంచి ఒక 18 నెలల క్రితమే ఎప్పుడైతే కాళేశ్వరం మీద దర్యాప్తు మొదలుపెట్టారో మీరు చెప్పాము సీబీఐకి ఇవ్వండి, సీబీఐకి ఇస్తేనే ఇక్కడ న్యాయం జరుగుతుంది. కానీ ప్రభుత్వం 20 నెలల తర్వాత ఈరోజు వారు సీబీఐకి ఇస్తారు. లాట్ ఆఫ్ వాటర్ మస్ట్ హావ్ ఫ్లోన్ అండర్ గోదావరి. నేను అదే చెప్తాను, దీంట్లో అవినీతి జరిగింది. మీరు అధికారిని అరెస్ట్ చేశారు, ఎవరు రాజకీయ నాయకుని అరెస్ట్ చేశారా? ఏమైనా కాంట్రాక్టర్ అరెస్ట్ చేశారా? వాళ్ళ ఒక లయబిలిటీ ఫిక్స్ చేశారా? ఎందుకు చేయలేదు? ఈ 20 నెలలు మొత్తం మీరు బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు సాక్ష్యాలు మాయం చేయడానికి, తారుమారు చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చేసి మీరు సీబీఐకి ఇస్తున్నాం, బీజేపీ డిమాండ్ చేసినట్టు అదేటైతుంది? బీజేపీ డిమాండ్ చేసింది ఆ రోజు సీబీఐని, ఈ రోజు కూడా నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. ఇది ఒకటే కేసు కాదు, ఈ రాష్ట్రంలో మనకు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఈ రాష్ట్రంలో మనకు మన టోల్ గేట్ స్కామ్ ఉంది. ఇవన్నీ కూడా సీబీఐ వీళ్ళు మన ఇన్వెస్టిగేట్ చేయాల్సింది, దర్యాప్తు చేయాల్సింది. దాని అడ్డమైంది 51 జియో. మీరు 51 జియోని తీసేయండి. బీఆర్ఎస్ పార్టీ అయితే తన అవినీతిని కాపాడుకోవడానికి, తన అవినీతిని ఎవరు కూడా ముట్టుకోకుండా, దర్యాప్తు చేయకుండా, సీబీఐ రాకుండా చేసే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ 51 జియో మీరు ఎందుకు ఎత్తేయట్లేదు? మీరు కూడా పని చేయాలని చూస్తున్నారా? అది కుదరదు. మీరు 51 జియో ఎత్తేయండి. ఫోన్ ట్యాపింగ్లు, టోల్ గేట్ స్కామ్లు, ఈ రెండింటి మీద కూడా మీరు సీబీఐ ఎంక్వైరీ చేయించండి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే 51 జియో ఎత్తేసిన తర్వాతే మాట్లాడాలి. అంటే మీరు కాళేశ్వరం అవినీతిలో సాక్ష్యాలు తారుమారు చేశారు, ఇప్పటికి 20 నెలలు గడిచిపోయింది అంటున్నారు కదా. అంటే సిబిఐ దర్యాప్తులో కూడా ఈ అవినీతి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదని భావిస్తుందా బీజేపీ? ఇప్పుడు సిబిఐ మీద నిష్పక్షపాతమైన దర్యాప్తు ఏజెన్సీ, వాళ్ళు న్యాయం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. కానీ న్యాయం ఈరోజు డిలే అయింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్ అని మేము భావిస్తున్నాము. ఆ రోజే మీరు చేసి ఉంటే ఈ పార్టీకి న్యాయం జరిగేదే, ఈ పార్టీకి అసలు ఒక దోషులు బయటపడేదే. కానీ మీరు 20 నెలల సమయం ఆ దోషుల్ని మీరు వదిలేశారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసిన ఆ కుట్రలో భాగమే ఈ తాజాగా నిన్న జరిగినటువంటి 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు, అందుకే సీబీఐకి అప్పగించారంటూ బీఆర్ఎస్ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంది. అందుకే బీఆర్ఎస్ని ఎవరిని అరెస్ట్ చేయలేదు. మీరు ఒక్క మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక వ్యక్తిని కానీ, వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్ కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తారు చూపెట్టమని చెప్పని వాళ్ళ దోస్తులు చెప్పుకొని ఆ జియో ఎత్తేయకుండా ఆయన సిబిఐ రావద్దాడు, ఈయన సిబిఐ రావద్దాడు, ఎట్లయితుందండి? మీరు నిజంగా మీ దోస్తి బయటపడింది ఈరోజు. ఇన్ని రోజులు మీరు ఒకరికొకరికి కాపాడుకున్నారు, ఇప్పుడు అన్నీ సదురుకున్న తర్వాత సిబిఐకి ఇస్తున్నారు. అయినా కూడా అసలు దోషులు బయటపడతారు, అసలు దోషులు బయటకు వస్తారు, వాళ్ళ మీద చర్య ఉంటుంది. మాకు ఈ చట్టం మీద, ఈ న్యాయం మీద, ఈ దర్యాప్తు మీద నమ్మకం ఉంది. కాబట్టి సిబిఐ ప్రజలకు న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ దర్యాప్తు చేసి ప్రజాధనము ఎక్కడ పోయింది, ప్రజాధనము ఎవరి దగ్గర పోయింది, ఎవరికి ఎంత పోయింది, ఇవన్నీ బయటపడాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఇద్దరు దోస్తులు ఏ కేసులో ఎవరిని అరెస్ట్ చేసి చెప్పండి, ఎవరైనా జైలుకి పంపించారా? మీరు కేవలం అధికారులు మాత్రమే పంపించారు. దట్ మీన్స్ యు ఆర్ ఆల్ కొల్యూడెడ్. ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ కొల్యూడెడ్. ఇప్పుడు సిబిఐకి ఇచ్చి మీ సిబిఐ ఎంక్వైరీ చేసిన ఉంటే అది నడవదు. అది ఇది పొరపాటు. అది మీకు చిత్తశుద్ధి ఉంటే 51 జియో ఎత్తండి. సిబిఐ అనేది బీజేపీ జేబు సంస్థగా మారిందంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తూనే సడన్గా ఈ సిబిఐకి కేసును అప్పగించడం అంటే ఎలా చూస్తారు దీన్ని? దాన్ని ఏ విధంగా? కాంగ్రెస్ పార్టీకు రాజ్యాంగ సంస్థలు కానీ, ఇటువంటి సంస్థలు కానీ జేబులో పెట్టుకుని అలవాటు వాళ్ళకుంది. ఇంతకుముందు సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు అందరూ అట్నే చేస్తారు అనుకుంటున్నారు. అట్లా చేయము. భారతీయ జనతా పార్టీకు సిబిఐకి సంబంధం లేదు. సిబిఐ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అది ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మేము దానికి బీజేపీకి సంబంధం ఉండదు, వాళ్లకు ప్రభుత్వం సంబంధం ఉండదు. వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయాలి. మీరు ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ పనిచేయనియరు, మీరు గవర్నర్లను ఇండిపెండెంట్ పనిచేయనియరు, మీరు సిబిఐని ఇండిపెండెంట్గా పనిచేయనియరు. ఈడీ అంటే మీకు భయము, వాళ్ళని రానియరు. ఏంది అని మీకు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అనుమానాలు వస్తాయి. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు నేను చెప్తా ఉన్నాను, ఈ దేశాన్ని కాపాడాలంటే
కొన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వాటి మీద నమ్మకం పెట్టండి, వాళ్ళకి దర్యాప్తు ఒప్పచెప్పండి. ఆ దర్యాప్తు ద్వారానే ఈరోజు న్యాయం జరుగుతుంది మేము భావిస్తున్నాం. అది డెఫినెట్గా కాళేశ్వరం అవినీతి కేసులో ఎప్పుడో చెప్పాము, కానీ సాక్ష్యాధారాలు అన్ని తారుమారేంత గడువు ఇచ్చిన తర్వాత ఇప్పుడు సిబిఐకి అప్పగించారు. కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే సిబిఐ దర్యాప్తు చేసి కాళేశ్వరం అవినీతిని బయటపెడుతుందని ఆశిస్తున్నామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర చెబుతున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, కావాలనే చిక్కుముడులు పెట్టుకుంటూ వస్తున్నారంటూ కూడా రామచంద్ర చెబుతున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.